హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జెరోదా బ్రోకింగ్ టెర్మినల్ని మన ఆల్గో టూల్స్తో ఎట్లా కనెక్ట్ చేయాలి అనేది చూద్దామండి. ఎందుకంటే మనకి చాలామంది క్లయింట్స్ జెరోదా నుంచి వస్తారు అండ్ అందులో చాలామంది బిగినర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళు చాలాసార్లు మమ్మల్ని అడుగుతారు, సార్ ఎట్లా కనెక్ట్ చేయాలి, మేము ఆల్గో ట్రేడింగ్కి కొత్త అని. సో ఈ వీడియోలో మనం చూద్దామండి. వెరీ వెరీ సింపుల్. జస్ట్ ఒక 5 minutes స్పెండ్ చేస్తే మనం కనెక్ట్ చేయొచ్చండి. జస్ట్ ఒక 4-5 ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మనం అది ఇస్తే మీకు కనెక్ట్ అయిపోతుంది. అండ్ మీరు ఇక్కడ ఈ ఆల్గో టూల్స్లో ఆర్డర్ ప్లేస్ చేస్తే మీకు టెర్మినల్లో కూడా ఆర్డర్స్ కనిపిస్తాయి. సో ఆ లింక్ చేయటం ఎట్లా అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఓకే, బట్ మనం స్టార్ట్ చేసే ముందు మీకు తెలుసు కదా, bluechipalgos.com అనేది మన వెబ్సైట్. ఇక్కడ మీకు చాలా ఆల్గో టూల్స్ ఉంటాయండి. మీకు ఏ ఆల్గో టూల్ కావాలన్నా కూడా మీరు వెబ్సైట్కి వెళ్ళొచ్చు. దీని గురించి డీటెయిల్డ్గా వీడియోస్ కూడా ఇంతకుముందు చేసాం మనం, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. లేదంటే ఈ వెబ్సైట్కి కూడా వెళ్ళి ఈ పేజెస్ మీద క్లిక్ చేయండి. ఈ పర్టికులర్ టూల్స్ గురించి మీకు ఇండివిజువల్గా వీడియోస్ ఏవైతే మేము చేసామో అవి మీకు కనిపిస్తాయి. అవి కూడా మీరు వాచ్ చేయొచ్చు. ఓకే, ప్రాసెస్ అయితే సిమిలర్ ఉంటుందండి. ఇప్పుడు మనం కొన్ని టూల్స్కి చూద్దాము. బట్ మీరు ఏ టూల్కి అప్లై చేసినా కూడా ఏపీఐ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది సేమే ఉంటుంది. సో ఇప్పుడు మన దగ్గర ఒక 3 టూల్స్ ఉన్నాయండి. ట్రేడ్ బాస్ డెస్క్టాప్ ఉంది. ఇది బేసిక్గా టైం బేస్డ్ స్ట్రాటజీస్ కానీ స్ట్రాడిల్స్, స్ట్రాంగిల్స్ ఆటోమేట్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ ట్రేడ్ డిస్క్ అండి, డిస్క్రిషనరీ ట్రేడర్స్కి చాలా యూజ్ అవుతుంది. ఆప్షన్స్లో ఎవరైనా డిస్క్రిషనరీ ట్రేడింగ్ చేస్తే వాళ్ళకి. అండ్ ఇది ట్రేడ్ స్కాల్పర్ అండి, ఎవరైనా స్కాల్పింగ్ ట్రేడ్స్ కనుక చేస్తే వాళ్ళకి ఈ ట్రేడ్ స్కాల్పర్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. సో మీకు ఫస్ట్ ఒక ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది మేము ఇవ్వటం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే రిజిస్టర్ అవుతారో మా దగ్గర మేము మీకు యూజర్ ఐడి అని పాస్వర్డ్ ఇస్తాము. మీరు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో కనెక్ట్ అని కొట్టంగానే మీకు అన్ని బ్రోకర్స్ కనిపిస్తాయండి. ఓకే, మీ బ్రోకర్ జెరోదా కాబట్టి మీరు జెరోదాని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఒకసారి మీరు జెరోదాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 4-5 ఫీల్డ్స్ని మిమ్మల్ని అడుగుతుందండి. ఆ 4-5 ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే లింక్ అనేది అయిపోతుంది. ఫస్ట్ది క్లయింట్ ఐడి. ఈ క్లయింట్ ఐడి మీరు చేంజ్ చేయలేరు, ఎందుకంటే రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు ఏదైతే క్లయింట్ ఐడి ఇస్తారో అది మేము ఆల్రెడీ ఇక్కడ పెట్టేస్తాము. అండ్ సెకండ్ వచ్చేసి పాస్వర్డ్ అండి, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు కైట్లో లాగిన్ అయ్యేటప్పుడు ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తారో అదే పాస్వర్డ్ మీరు ఈ అప్లికేషన్లో కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో క్లయింట్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టీఓటీపీ సీక్రెట్, ఏపీఐకి ఏపీఐ సీక్రెట్ అనే ఒక 3 ఫీల్డ్స్ ఉంటాయండి. సో ఫస్ట్ ఏపీఐకి ఏపీఐ సీక్రెట్ చూద్దాము. దాని తర్వాత మనం టీఓటీపీ జనరేటర్ ఎలాగా ఇక్కడ ఎంటర్ చేయాలనేది చూద్దాం. ఏపీఐ కీ అండ్ ఏపీఐ సీక్రెట్ అనేది మనకి జెరోదా వాళ్ళు ఇస్తారండి. అది 2 కూడా మనకు ఒకటే ప్లేస్ నుంచి వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి కైట్ కనెక్ట్ అని కొట్టాలండి. కైట్ కనెక్ట్ లాగిన్. ఓకే, లేదంటే కైట్ కనెక్ట్ అని కొట్టినా సరిపోతుంది. అని కొడితే మీకు లాగిన్ /కైట్ కనెక్ట్ డెవలపర్ అని వస్తుందండి. ఓకే, దీన్ని మీరు క్లిక్ చేస్తే మిమ్మల్ని ఒక ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కైట్లోకి మీరు లాగిన్ అయ్యేటప్పుడు యూజ్ చేసే క్రెడెన్షియల్స్ ఇక్కడ పనికిరావు. మీరు దీన్ని మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. కైట్ వేరు, కైట్ కనెక్ట్ వేరు. చాలామంది క్లయింట్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తారండి. అది పనిచేయదు. మీరు సైన్ అప్ అని చెప్పి ఫస్ట్ మీరు ఈ ఫామ్ ఫిల్ చేస్తే మీ ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ లింక్ వస్తుంది. మీరు అది వెరిఫై చేస్తే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపిస్తారు. ఇది ఒక సపరేట్ రిజిస్ట్రేషన్ అండి. ఈ సపరేట్ రిజిస్ట్రేషన్ అయ్యాక మీరు అప్పుడు లాగిన్ పేజ్కి వచ్చి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు కైట్ కనెక్ట్లోకి లాగిన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను కైట్ కనెక్ట్లోకి లాగిన్ అవుతున్నానండి. కైట్ కనెక్ట్లోకి లాగిన్ అయ్యాక మీకు ఇట్లా ఉంటుంది ఇంటర్ఫేస్. ఓకే, మీరు ఏం చేయాలంటే క్రియేట్ న్యూ యాప్ అని చెప్పి మీరు క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాలండి, కైట్ కనెక్ట్ ఎవరిదైతే ఉందో జెరోదా వాళ్ళది, వాళ్ళు 2000 రూపీస్ తీసుకుంటారు ఎవ్రీ మంత్ కూడా మీకు ఏపీఐ ఇవ్వటానికి. కోర్స్ మార్కెట్లో కొంతమంది ఏపీఎస్ ఫ్రీ కూడా ఇస్తున్నారండి. కానీ కైట్ వాళ్ళు అంటే జెరోదా వాళ్ళు మాత్రం 2000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇది స్టార్ట్ చేసే ముందు నా సజెషన్ ఏంటంటే బిల్లింగ్లోకి వెళ్ళి ఒక 2000 రూపీస్ మీరు యాడ్ చేసి క్రెడిట్స్ యాడ్ చేసి పెట్టుకోవటం బెటర్. లేదంటే మీ అకౌంట్ని కూడా లింక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. మీ అకౌంట్ని కనెక్ట్ చేసుకుంటే అందులోంచి కూడా డిడక్ట్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ అది చేయండి. అది చేసి మీరు ఏం చేయాలి అంటే అప్పుడు ఈ మై యాప్స్లోకి వచ్చి క్రియేట్ న్యూ యాప్ అని కొట్టండి. సో మీరు ఇది కొట్టిన తర్వాత మీకు మళ్ళీ యాప్ నేమ్ ఒకటి అడుగుతుందండి. సింపుల్గా మీరు ఏదైనా యాప్ నేమ్ ఇవ్వచ్చు. bluechipalgos అని ఇచ్చేసేయచ్చు. జెరోదా క్లయింట్ ఐడి అడుగుతుంది. మీ క్లయింట్ ఐడి ఏదైతే ఉందో మీరు ఆ జెరోదా క్లయింట్ ఐడి ఇచ్చేసేయచ్చు. రీడైరెక్ట్ యూఆర్ఎల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రీడైరెక్ట్ యూఆర్ఎల్ అనేది మీరు ఏమి ఇవ్వాలి అంటే https
zerodha.com/. నేను కింద డిస్క్రిప్షన్లో పెడతానండి. ప్లీజ్ మీరు టైపోస్ కానీ లేకపోతే స్పేసెస్ కానీ యాడ్ చేయకండి, కాపీ పేస్ట్ చేసుకోండి. చేసి మీరు యూఆర్ఎల్ని రీడైరెక్ట్ యూఆర్ఎల్ కింద పెట్టండి. పోస్ట్ బ్యాక్ యూఆర్ఎల్ ఏం పెట్టాల్సిన అవసరం లేదండి, ఎంటీ వదిలేసేయండి. డిస్క్రిప్షన్ మీకు ఏం కావాలంటే ఇచ్చుకోండి. వన్స్ ఆఫ్టర్ యూ ఫిల్ ఆల్ దీస్ ఫీల్డ్స్ 1, 2, 3, 4 ఈ 4 ఫీల్డ్స్ మ్యాండేటరీ ఫీల్డ్స్ని మీరు ఫిల్ చేసిన తర్వాత క్రియేట్ అని కొడితే మీకు ఈ యాప్ ఏదైతే ఉందో ఆ ఏపీఐ యాప్ అనేది క్రియేట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఎలా వస్తాయంటే ఏపీఐ సీక్రెట్. ఒకసారి యాప్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ మై యాప్స్కి వెళ్తే మీరు క్రియేట్ చేసిన యాప్ ఇక్కడ కనిపిస్తుంది. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పక్కన ఏపీఐ కీ కనిపిస్తుంది, కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి. ఇక్కడ ఏపీఐ కీలో ఏపీఐ సీక్రెట్ కావాలంటే ఇక్కడ షో ఏపీఐ సీక్రెట్ అని ఉంది కదా, షో ఏపీఐ సీక్రెట్ మీద క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఇలాంటి కోడ్ ఒకటి కనిపిస్తుందండి, పెద్ద కోడ్. ఆ కోడ్ని కూడా మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో ఏపీఐ సీక్రెట్ తెలుసు కదండి, వెరీ వెరీ సింపుల్. ఫస్ట్ కైట్ కనెక్ట్లోకి ఒక సైన్అప్ చేయండి, సైన్అప్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక బిల్లింగ్లోకి వెళ్ళి ఒక 2000 రూపీస్ క్రియేట్ అయినా పెట్టండి, లేదంటే మీ అకౌంట్ని లింక్ అయినా చేసుకోండి, మీ కైట్ అకౌంట్ని. చేసుకున్న తర్వాత క్రియేట్ న్యూ యాప్లోకి రండి. నేమ్ Zerodha క్లయింట్ ఐడి, రీడైరెక్ట్ యూఆర్ఎల్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను నేను. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వండి, ఏదో ఒకటి ఇచ్చి క్రియేట్ అని కొట్టండి. కొట్టిన తర్వాత యాప్లోకి రండి. వచ్చిన తర్వాత ఏపీఐ కీ ఉంటుంది, షో ఏపీఐ సీక్రెట్ అని కొడితే మీకు ఏపీఐ సీక్రెట్ కూడా వస్తుంది. ఈ రెండు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. రైట్, ఈ ప్రాసెస్ మొత్తం మీకు ఒక 5 minutes పడుతుందండి అంతే. ఆల్ రైట్, సో ఇప్పుడు మన దగ్గర క్లయింట్ ఐడి ఉంది, పాస్వర్డ్ ఉంది, ఏపీఐ కీ ఉంది, ఏపీఐ సీక్రెట్ ఉంది. ఇప్పుడు లాస్ట్ మనకి ఏం కావాలండి, టీఓటీపీ సీక్రెట్ ఒక్కటే కావాలి. ఇది ఒక్కటే కొంచెం ట్రిక్కీ ఉంటుందండి, సో ప్లీజ్ అటెన్షన్ పే చేయండి. ఈ టీఓటీపీ సీక్రెట్ మీకు కావాలంటే ఫస్ట్ కైట్లోకి లాగిన్ అవ్వండి. మీరు ఇక్కడ మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో మళ్ళీ ఒకసారి మీ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చి లాగిన్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ మీరు ఈ మొబైల్ యాప్ కోడ్ అని వచ్చిన స్టెప్ దగ్గర ఏం కొట్టాలంటే, మీరు ప్రాబ్లం విత్ మొబైల్ యాప్ కూడా ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫర్గాట్ 2FA అని వస్తుంది మీకు. ఓకే, మీరు ఫర్గాట్ 2FA మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇలా ఒక చిన్న ఫామ్ వస్తుందండి. ఈ ఫామ్ మీకు ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మీ యూజర్ ఐడి ఎంటర్ చేయాలండి, అండ్ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి, అండ్ మీ ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి. ఓకే, సో మీ ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే ఈ యూజర్ ఐడి, పాన్ అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి క్యాప్చా కొట్టి రీసెట్ కొడితే ఈ స్క్రీన్ వస్తుందండి. మీ ఈమెయిల్ ఐడికి ఒక 6 digit ఓటీపీ పంపించారు Zerodha వాళ్ళు. ఆ ఓటీపీని మీరు మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ ఈ రీసెట్ పాస్వర్డ్ అని అడుగుతుందండి. మీ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. మీరు సేమ్ పాస్వర్డ్ అయినా ఎంటర్ చేయొచ్చు, లేదు మీరు కొత్త పాస్వర్డ్ కావాలన్నా కొత్త పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయొచ్చు. సో ఇది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని కొడితే మీకు ఇక్కడ టీఓటీపీని రీసెట్ చేసుకునే ఆప్షన్ ఇస్తుందండి. సెటప్ 2-factor సెక్యూరిటీ దగ్గర ఫస్ట్ ఆప్షన్ కైట్ మొబైల్, సెకండ్ది ఎక్స్టర్నల్ అథెంటికేటర్. మీరు సెకండ్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సెటప్ టీఓటీపీ అని కొట్టండి. మీకు ఒక క్యూఆర్ వస్తుంది కింద, అట్లాగే కాంట్ స్కాన్ కాపీ కీ అని వస్తుంది. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీకు రెండు ఇంపార్టెంటేనండి. ఈ టీఓటీపీ ఈ స్కాన్ని కూడా మీరు స్కాన్ చేసుకోండి. గూగుల్ అథెంటికేటర్ లాంటి ఒక యాప్ని ఓపెన్ చేసుకొని దీన్ని స్కాన్ చేసుకోండి. సో దాట్ గూగుల్ అథెంటికేటర్ మీకు ఎవ్రీడే మీకు ఆ 6 digit కోడ్ ఇస్తుందండి. ఆ 6 digit కోడ్ని యూజ్ చేసుకొని మీరు కైట్లోకి యాజ్ యూజువల్గా లాగిన్ అయిపోవచ్చు. ఓకే, కానీ ఈ కీ ఏదైతే ఉందో ఈ కీని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఈ కీని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేస్తే ఎవ్రీడే మీరు 6 digit ఎంటర్ చేయకుండా ఈ టీఓటీపీ జనరేటర్ అంటాం దీన్ని. ఓకే, ఆర్ టీఓటీపీ సీక్రెట్ అంటాం. ఈ టీఓటీపీ సీక్రెట్ ఆర్ జనరేటర్ ఏం చేస్తుందంటే ఎవ్రీడే 6 digit కోడ్ని ఆటోమేటిక్గా జనరేట్ చేసుకుంటుంది. ఓకే, సో అందుకనే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అండి. కానీ ఇక్కడ ఒక విషయం మర్చిపోకండి, ఇంకా ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు. మీరు ఈ స్కాన్ చేసినా సరే, లేదంటే ఈ కోడ్ని తీసుకున్నా సరే, మీరు ఈ డీటెయిల్స్ తీసుకున్నాక మీరు ఏం చేయాలి అంటే మీ గూగుల్ అథెంటికేటర్ యాప్లో వచ్చిన 6 digit కోడ్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడైతే నేను ఈ కీని తీసుకున్నానండి, ఇక్కడ పేస్ట్ చేశాను, ఈ యాప్లో పేస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత అలాగే నా గూగుల్ అథెంటికేటర్ యాప్ తీసుకొని దీన్ని స్కాన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి గూగుల్ అథెంటికేటరు 6 digit కీ ఇచ్చిందండి. ఆ 6 digit కీని ఇక్కడ పేస్ట్ చేసి కంటిన్యూ అని కొడతాను. ఇప్పుడు మనకేమొచ్చిందంటే మెసేజ్ పాస్వర్డ్ రీసెట్ అయింది, అట్లాగే టీఓటీపీ కూడా రీసెట్ అయ్యింది.
ఓకే, సో అది ఫ్రెండ్స్ ప్రాసెస్. ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి లాగిన్ అని కొట్టి మీరు ఒక్కసారి ఇప్పుడు కొత్తగా జనరేట్ చేసిన టీఓటీపీ ఏదైతే ఉందో ఆ కీ ఇస్తే మీకు ఇప్పుడు లాగిన్ అవుతుంది, రైట్? సో ఈ విధంగా మీరు ఏం చేయాలంటే టీఓటీపీ సీక్రెట్ని జనరేట్ చేయాలి. ఆల్రెడీ మీ దగ్గర ఉన్నా కూడా మీరు డిజేబుల్ చేసి మళ్ళీ ఎనేబుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఒక్కటే కొంచెం ట్రిక్కీ అండి, ఒక 2-3 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది. ఒకసారి మీరు వీడియోని మళ్ళీ చూడండి డౌట్ ఉంటే. ఇన్ కేస్ మీరు ఈ స్టెప్స్ అని ఫాలో అయినా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకే, అది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు మీ Zerodha ట్రేడింగ్ టెర్మినల్ని మా ఆల్గో టూల్స్ తోటి కనెక్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.